మంచు యుగంలో భారీ వెంట్రుకలతో కప్పబడి ఉన్న ఒక ఏనుగు లాంటి జంతువు భూమిపై సంచరించిందని మీకు తెలుసా? అదే వూల్లీ మామ్మత్. నమస్తే, మీరు చూస్తున్నది నాలెడ్జ్ మైన్. ఈ రోజు వూల్లీ మామ్మత్ చరిత్ర మరియు అంతరించిపోవడానికి గల కారణాల గురించి తెలుసుకుందాం. వూల్లీ మామ్మత్ అంటే ఏమిటి? వూల్లీ మామ్మత్ ఆధునిక ఏనుగులకు దగ్గరి బంధువు. ఇది యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా ప్రాంతాలలో నివసించేది. సుమారు 4 లక్షల సంవత్సరాల క్రితం కనిపించి 4000 సంవత్సరాల క్రితం వరకు జీవించింది. శరీర నిర్మాణం: ఎత్తు 2.7 నుండి 4 మీటర్లు, బరువు 4 నుండి 8 టన్నులు. లక్షణాలు: పొడవైన వెంట్రుకలు, వంకర దంతాలు, చిన్న చెవులు. ఆహారం: వూల్లీ మామ్మత్ శాకాహారి. ఇది గడ్డి, చిన్న మొక్కలు, పొదలు తినేది. ఎందుకు అంతరించిపోయింది? వాతావరణ మార్పులు. మంచు యుగం ముగిసిన తరువాత ఉష్ణోగ్రతలు పెరిగాయి. వేట: ప్రాచీన మానవులు మామ్మత్లను వేటాడేవారు. ఆసక్తికర విషయాలు: మామ్మత్లు ఏనుగుల బంధువులు. వాటి దంతాలు 4 మీటర్ల వరకు పెరిగేవి. సైబీరియాలో మంచులో గడ్డకట్టిన మామ్మత్ అవశేషాలు లభించాయి. ముగింపు: వూల్లీ మామ్మత్ భూమి చరిత్రలో అత్యంత అద్భుతమైన జంతువులలో ఒకటి. వీడియో నచ్చితే నాలెడ్జ్ మైన్ను సబ్స్క్రైబ్ చేయండి. అసలు వూల్లీ మామ్మత్ అంటే ఏమిటి? ప్రపంచమంతా పూర్తిగా మంచు గడ్డకట్టుకుపోయిన కాలం అది. ఎటు చూసినా గ్లేసియర్లు, భయంకరమైన క్రూర జంతువులు సంచరించే ఆ సామ్రాజ్యాన్ని ఒకే ఒక్క జీవి పరిపాలించేది. అదే చరిత్రలోనే అత్యంత భారీ, విచిత్రమైన జీవి వూల్లీ మామ్మత్. నాలెడ్జ్ మైన్ కి స్వాగతం. ఈరోజు మనం కాలంలో వెనక్కి వెళ్లి వేల సంవత్సరాల క్రితం నాటి ఐస్ ఏజ్ ప్రపంచాన్ని చూడబోతున్నాం. అసలు ఈ వూల్లీ మామ్మత్స్ అంటే ఎవరు? అవి అంతటి చలిని తట్టుకుని ఎలా బతికాయి? క్రూర జంతువులను ఎలా ఎదుర్కొన్నాయి? అసలు అవి ఎలా అంతరించిపోయాయి? ఇప్పుడు తెలుసుకుందాం. మామ్మత్లను అర్థం చేసుకోవాలంటే అవి కేవలం బొచ్చు ఉన్న ఏనుగులు మాత్రమే కావని గ్రహించాలి. మనుషులు నిమిషాల్లో గడ్డకట్టుకుపోయే చలిలో కూడా ఇవి బతికేలా ప్రకృతి వీటిని అద్భుతంగా సృష్టించింది. వీటి శరీరంపై 2 పొరల దట్టమైన వెంట్రుకలు ఉండేవి. అలాగే చర్మం కింద దాదాపు 4 ఇంచుల మందపాటి కొవ్వు పొర ఉండేది. నేటి ఏనుగులకు శరీరాన్ని చల్లబరచడానికి పెద్ద చెవులు ఉంటే, వూల్లీ మామ్మత్లకు మాత్రం చెవులు, తోక చాలా చిన్నవిగా ఉండేవి. ఎందుకంటే వాటి శరీరం నుండి వేడి బయటికి పోకుండా ఉండటానికి మరియు ఫ్రాస్ట్ బైట్ రాకుండా ఉండటానికి ఇవి సహాయపడేవి. ఇక వాటి భారీ వంకర దంతాలు కేవలం అందం కోసం కాదు, మంచును పక్కకు నెట్టి లోపల దాగి ఉన్న గడ్డిని వెతికి తినడానికి వాటిని వాడేవి. ఈ మామ్మత్లు మామ్మత్ స్టెప్ అని పిలిచే పొడి గడ్డి మైదానాల్లో జీవించేవి. ఇవి పూర్తిగా శాకాహారులు కావడం వల్ల రోజుకు దాదాపు 180 కిలోల 400 పౌండ్ల గడ్డి, చిన్న చిన్న మొక్కలను తినాల్సి వచ్చేది. కానీ ఆ మంచు ప్రపంచంలో జీవితం అంత సులభం కాదు. పూర్తి వయసొచ్చిన మామ్మత్ను వేటాడటం ఏ జంతువుకైనా అసాధ్యం, కానీ వాటి పిల్లలు మాత్రం ఎప్పుడూ ప్రమాదంలో ఉండేవి. ఆ కాలపు అత్యంత భయంకరమైన క్రూర జంతువు, కత్తి లాంటి దంతాలు ఉన్న హోమోథీరియం పిల్లులు జంటగా వేటాడేవి. మామ్మత్ పిల్ల ఎప్పుడు మంద రక్షణ నుండి విడిపోతుందా అని చూసి సమయం దొరకగానే ఒంటరిని చేసి దాడి చేసేవి. లక్షల సంవత్సరాల పాటు భూమిని ఏలిన వూల్లీ మామ్మత్ల ప్రపంచం దాదాపు 10,000 సంవత్సరాల క్రితం మారిపోయింది. ఐస్ ఏజ్ అంతమవడంతో భూమిపై వేడి పెరిగింది. మంచు కరిగి గడ్డి మైదానాల స్థానంలో దట్టమైన అడవులు, బురద నేలలు వచ్చాయి. దీంతో వాటికి ఆహారం కొరత ఏర్పడింది. సమస్య కేవలం వాతావరణం మాత్రమే కాదు, అదే సమయంలో ఆదిమానవుల ప్రవేశం జరిగింది. మనుషులు తమ పదునైన ఈటలతో, పక్కా ప్లానింగ్తో మామ్మత్లను వాటి మాంసం, చర్మం మరియు ఎముకల కోసం విపరీతంగా వేటాడటం ప్రారంభించారు. వాతావరణ మార్పు, మనుషుల వేట.
ఈ రెండు కారణాల వల్ల వూలీ మ్యామత్లు భూమిపై నుండి పూర్తిగా అంతరించిపోయాయి. అయితే మీకు తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆర్కిటిక్ మహాసముద్రంలోని రాంగెల్ ఐలాండ్ లో ఒక చిన్న మ్యామత్స్ సమూహం ప్రపంచానికి దూరంగా కేవలం 4000 సంవత్సరాల క్రితం వరకు బతికే ఉన్నాయి. అంటే ఈజిప్టులో గ్రేట్ పిరమిడ్లు నిర్మిస్తున్న సమయంలో కూడా భూమిపై వూలీ మ్యామత్లు సంచరిస్తూనే ఉన్నాయి. ఈ రోజు ఆర్కిటిక్ మంచు కింద భద్రంగా ఉన్న మ్యామత్ శరీరాల నుండి శాస్త్రవేత్తలు డిఎన్ఏని సేకరించారు. డీఎక్స్టింక్షన్ సాంకేతికత ద్వారా వీటిని మళ్లీ బతికించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన జీవితకాలంలోనే మనం మళ్లీ ఒక బతికున్న మ్యామత్ ని చూస్తామా? అది కాలమే నిర్ణయించాలి. సైన్స్ మళ్లీ మ్యామత్లను వెనక్కి తీసుకురావాలా వద్దా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా నాలెడ్జ్ మైండ్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.